పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన ఇళ్లల్లో ఎక్కువగా కష్టపడేది మహిళలే అంటే అతిశయోక్తి కాదు. వంటగదిలో నిలబడి వంట చేయడం, పిల్లల సంరక్షణ, ఉద్యోగ బాధ్యతలు, ఈ క్రమంలో గంటల తరబడి నిలబడి పనిచేయడం వల్ల కాళ్లలో వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యల ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చాలా మంది మహిళలు ఇది వయసుతో పాటు వచ్చే మామూలు నరాల బలహీనత అని సరిపుచ్చుకుంటూ కాసేపు కూర్చుంటే తగ్గిపోతుందని అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వెరికోస్ వెయిన్స్ అనేది నొప్పుల సమస్య మాత్రమే కాదు, లోపల రక్త ప్రసరణ వ్యవస్థ గాడి తప్పిందని చెప్పి ఒక పెద్ద హెచ్చరిక. మహిళల ఆరోగ్యానికి పెనుశాపంలా పరిణమించే వెరికోస్ వెయిన్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో వెరికోస్ వెయిన్స్ సమస్య ఎందుకు ఎక్కువ? మహిళల్లో వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది చాలా తరచుగా చూస్తామండి. దీనికి కారణం ఏంటంటే మహిళల్లో హార్మోనల్ ఒక చేంజెస్, అంటే మనకి రక్తనాళాల ఉబ్బులకి కారణమైన ఒక హార్మోన్ ఉంటుంది. అది ఆ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ వల్ల వెరికోస్ వెయిన్స్ కామన్గా చూస్తుంటాము. రెండు వెరికోస్ వెయిన్స్ మన ప్రెగ్నెన్సీ టైంలో కూడా స్టార్ట్ అవటం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు మనము కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు, మరి కొంతమంది జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఎవరిలో అయితే ఇలా జాగ్రత్తలు తీసుకోలేదో వాళ్ళల్లో ఫర్దర్గా డిసీజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీంతోపాటు మనకి మహిళల్లో ఎక్కువసేపు ఇంట్లో నుంచొని పని చేస్తూ ఉంటారండి. ఎన్ని కారణాల వల్ల మనకి మహిళల్లో వెరికోస్ వెయిన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. కాళ్లలో నొప్పి, బరువుగా అనిపించడం, నరాలు ఉబ్బిపోవడం వంటి లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? చాలామంది ఏంటంటే ఈ రక్తనాళాల సమస్యలు ముఖ్యంగా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా నరాలు ఉబ్బులు బయటికి కనిపిస్తున్నాయి అంతే కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటారండి. ఇది కొంతమంది ఏమనుకుంటారంటే కాస్మెటిక్ ప్రాబ్లమే కావచ్చు, ఇది రక్త ప్రసరణకు సంబంధం లేదు కావచ్చు అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇలాగా ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళల్లో ఇనీషియల్ స్టేజెస్లో నొప్పులు రావటము, కాళ్ళలో వాపులు రావటము, సడన్గా రక్తం గిట్టకట్టడము, సో మరి కొంతమందిలో పుండ్లు పడిపోవటము, మానని పుండ్ల కింద మారడము, కొన్ని పనులు చేసే వాళ్ళల్లో అయితే పొలం పనులు కానీ లేకపోతే యాక్టివ్గా పనులు చేసే వాళ్ళల్లో చిన్న రాపిడైనా కూడా ఆ రక్తనాళం చిట్లి బయటికి రక్తం కారడము, ఇలాంటి ప్రమాదాలు చాలా వస్తుంటాయండి. సో అందుకనే ఇలాంటి సమస్యల్ని ముందుగానే మనకి గుర్తించి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే మనకి అన్ని విధాలుగా భవిష్యత్తులో కూడా ప్రమాదం లేకుండా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడి పనిచేసే మహిళలకు వెరికోస్ వెయిన్స్ వచ్చే ప్రమాదం ఉంటుందా? ఎక్కువసేపు మనకి నిలబడి పని చేసే వాళ్ళల్లో ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది ఎక్కువ వస్తుంది. అందుకనే మనం మహిళల్లో కానీ టీచర్స్లో కానీ లేకపోతే పోలీస్ పర్సన్ అంటే మనకి ట్రాఫిక్లో నుంచొని ఎక్కువసేపు ఉండడము, ఇలాంటి అందరిలో కూడా ఎవరైతే నుంచొని ఎక్కువసేపు ఒకే చోట ఉండి జాబ్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈ సమస్యలు అయితే చూస్తూ ఉంటామండి. వెరికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు ప్రమాదకరం? వెరికోస్ వెయిన్స్ ప్రమాదము ఎందుకనంటే మనకి ఇది రక్తనాళాల సమస్య కాబట్టి, ఇప్పుడు రక్తము పైనుంచి కిందకి రావడం ఎంత ముఖ్యమో మళ్ళీ వాడుకున్న తర్వాత రక్తం మళ్ళీ శుద్ధ కావడానికి పైకి తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యం. చాలామంది రక్తం వస్తుంది కదా అని బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ అది మళ్ళీ ప్రాపర్గా పైకి వెళ్ళకపోతే దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే అది సర్క్యులేషన్లో ప్రాబ్లం కాబట్టి సర్క్యులేషన్ తగ్గిపోతే మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. సో ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం ఈ వెరికోస్ వెయిన్సే. పుండ్లు పడ్డము, రక్తం గడ్డ కట్టడము, తర్వాత కాళ్ళల్లో చర్మం నల్లబడిపోవడము, శక్తి లేకుండా ఉండడము, వంకర్లు పోవటము, పిక్కలు పట్టేయటము, సడన్గా ఒక్కొక్కసారి రక్తం గడ్డ డీవీటీ అవ్వటము, ఇలాంటివన్నీ ప్రమాదాలు కూడా మనకి వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు వస్తాయి కాబట్టి దీన్ని అతి జాగ్రత్తతో మనం చూసుకోవాలి. వెరికోస్ వెయిన్స్ సమస్యను ఎలా నిర్ధారిస్తారు? స్కానింగ్ అవసరమా? వెరికోస్ వెయిన్స్ నిర్ధారణ చాలా సింపుల్ ప్రక్రియలు ఉన్నాయండి. ఫస్ట్ మనం హాస్పిటల్కి వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. సో దీన్ని ఏఐతో కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తుంటాం మేము. సో ఈ డాప్లర్లో మనకి ఎంత పర్సంటేజ్ ఉండడమే కాకుండా రక్తం రిఫ్లెక్స్ కూడా ఎంత వెనక్కి వస్తుంది, ఇవన్నీ కూడా చిన్న ఒక 5 మినిట్స్ స్కాన్లో మనకు తెలిసిపోతుంది. ఈ స్కానింగ్ నొప్పి ఉండేది కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే స్కానింగ్ కూడా ఏం కాదు. సో ఇలాంటి డాప్లర్ స్క్రీనింగ్ స్కాన్తో పాటు మేము ఏబిఐ టీబీఐ అనే పరీక్షలు కూడా చేసుకొని దానికి ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ నిర్ధారణ పరీక్షలు క్లినికల్గా మనం చూసుకుంటాము. పేషెంట్ సిమ్టమ్స్ ఈ మూడింటిని పరిగణలో తీసుకొనే మనం చికిత్సా ప్రక్రియ అనేది మొదలు పెడతామండి.
కంప్రెషన్ స్టాకింగ్స్ మందులతో వెరికోస్ వీన్స్ పూర్తిగా తగ్గిపోతాయా? చికిత్స తప్పనిసరియా? కంప్రెషన్ స్టాకింగ్స్తో పూర్తిగా వెరికోస్ వెయిన్స్ తగ్గిపోతాయనేది ఒక అపోహ మాత్రమే. కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది సపోర్టివ్ మెజర్ లాగా ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కొంచెం సపోర్ట్ ఇస్తాయి, కానీ పూర్తిగా మనకి దాన్ని నార్మల్ చేయలేవు. సో ఓన్లీ కంప్రెషన్ స్టాకింగ్స్ ట్రీట్మెంట్ అని అనుకుంటాం, చాలా అపోహ అనమాట. దీనికి మనం ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ గ్లూ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉన్నాయి, లేకపోతే క్లాక్స్ అనే ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకుంటాం అనేది ఉత్తమం. వెరికోస్ వీన్స్కు లేజర్ ఆపరేషన్ లేకుండా చేసే ఆధునిక చికిత్సలు ఎంతవరకు ఫలితాలనిస్తాయి? వెరికోస్ వెయిన్స్కి పాతకాలంలో ఓపెన్ సర్జరీ చేసి కట్ చేసి చీరి కొంచెం కాంప్లెక్స్ సర్జరీ లాగా ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్ లేజర్ వచ్చింది. దానికన్నా అడ్వాన్స్డ్ గ్లూ ట్రీట్మెంట్, క్లాక్స్ ట్రీట్మెంట్ అని కూడా అందుబాటులో ఉన్నాయి. చికిత్సా ప్రక్రియ ఒకే ఒక్క చిన్న సూదితో ట్రీట్మెంట్ చేసుకుంటారు. కోత, కుట్లు, నొప్పి ఏమీ ఉండవు. చక్కగా వాళ్ళు ఒకే ఒక్క సూదితో లోపలికి ట్రీట్మెంట్ చేసుకొని ఎంతో ఏళ్ల తరపడి నుంచి ఇబ్బంది పడుతున్న కష్టాలన్నీ కూడా పోయి మళ్ళీ ఒక గంటలో కూడా ఇంటికి కూడా పంపించేస్తాం. ఇది అంత సింపుల్ డే కేర్ ట్రీట్మెంట్ అంటాము. సో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వెంటనే కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. క్లాక్స్ ట్రీట్మెంట్ అయితే సూది కూడా ఉండదు. బయట నుంచి మనం లేజర్ కిరణాలతోనే మనము ఉబ్బులను కూడా కరిగిపోయే విధంగా టెక్నిక్ ఉంది, అది కూడా చేస్తాం. వెరికోస్ వీన్స్ రాకుండా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా అసలు ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారండి. ఎందుకంటే మనం రాకుండా జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. సో నేను వచ్చే ప్రతి పేషెంట్కి చెప్పేది ఏంటంటే ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తుంటాము. ముఖ్యంగా దీనిలో భాగంగా ఎక్కువసేపు ఒకే చోట నుంచుంటాం, కూర్చుంటాం అవాయిడ్ చేసి కాస్త 4 అడుగులు అటు ఇటు వేయటము, టైంకి వాటర్ తీసుకొని హైడ్రేషన్ ఉండడము, మరి బరువు ఉన్నట్టయితే బరువు తగ్గటము. సో ఇంకా ఇలాంటి హై రిస్క్స్ ఉన్నట్టయితే ముందుగానే కంప్రెషన్ స్టాకింగ్స్ వాడడము, ఇవన్నీ చేసుకున్నట్టయితే మనం ఈ జబ్బు యొక్క తీవ్రమైన పరిణామాలు లేకుండా మనం చూసుకోవచ్చు. మహిళల్లో వెరికోస్ వెయిన్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే జీవనశైలి మార్పులు, క్రేప్ బ్యాండేజ్ లేదా కంప్రెషన్ స్టాకింగ్ సహాయంతో తేలికగానే అదుపులో ఉంచుకోవచ్చు. వెరికోస్ వెయిన్ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ పోతే కాళ్ళు నల్లగా మారిపోవడం, అక్కడ రక్తం గడ్డకట్టడం, దీర్ఘకాలిక పుండ్లు సమస్యగా మారే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.